చూస్తే భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమణే ట్రంప్కి తేల్చి చెప్పిన మోడీ, అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని. అయినా పాతపాటే పాడిన ట్రంప్, ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోడీ, పాక్పై చర్యలు తీసుకోవాలని పిలుపు, G7 దేశాధినేతలతో భేటీ, కెనడాతో సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయం. భారత్ పాకిస్తాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఇది రెండు దేశాల మధ్యన సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం అని, మధ్యవర్తి ఎవరు లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే ఫోన్లో చెప్పారని మోడీ చెప్పారు. అయితే ట్రంప్ మళ్ళీ పాతపాటే పాడారు. మోడీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం తానే భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చాను మరోసారి వ్యాఖ్యానించారు. మరోవైపు ఉగ్రవాదంపై ప్రపంచానికి ద్వంద్వ వైఖరి ఉండకూడదని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రపంచ దేశాలకు మోడీ పిలిపించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన G7 సదస్సులో పాల్గొన్న ఆయన మంగళవారం అందులో ప్రసంగించడంతో పాటు పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ అర్ధాంతరంగా కెనడా నుంచి వెళ్లిపోవడంతో ఆయనతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. ఇక కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 3000కు